హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నెల్మినాని. దిల్ రాజు గారి మాఫియా అంటే ఏదో అనుకున్నాను కానీ భయ్యా, ఇప్పుడు ఈ టాక్సిక్ రిలీజ్ అవుతున్న థియేటర్ లెక్క చూస్తుంటే దిల్ రాజు గారి గతంలో పెద్ద సినిమా రిలీజ్ టైంలో దిల్ రాజు గారి తమ్ముడు ఎలాంటి నాటకాలు ఆడారో మన అందరికీ గుర్తుంది. జస్ట్ దిల్ రాజు గారి తమ్ముడిని శిరీష్ గారు మాట్లాడిన వీడియో మీరు ఒకసారి చూస్తే ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు చెప్పడం మర్చిపోయాం. అది బేసిక్లీ ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాం. మేము మా తీర్మానంలో అది కూడా ఉంది, థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక్కడ నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. ఇప్పుడు తీసుకుంటామండి విషయం. తాతే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రం లేదు ఇంకా. సో ఈ వీడియో చూసిన తర్వాత గవర్నమెంట్ థియేటర్ టికెట్లు పెంచుకునే ఫెసిలిటీ ఇచ్చినప్పటికీ మేము ఏమాత్రం టికెట్ పెంపుపై మేము అస్సలు పెంచే ఆలోచనే మాకు లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఒక తెలుగు సినిమా, ఇరుముడి లాంటి తెలుగు సినిమా ఆల్మోస్ట్ 200 నుంచి 350 కోట్లు కొట్టగలిపోతున్న ఇరుముడి లాంటి సినిమా ఆడుతున్న టైంలో ఒక వేరే లాంగ్వేజ్లో ఒక డబ్బింగ్ సినిమాని తీసుకొచ్చి ఆ సినిమా కోసం ఇప్పుడు తెలుగు సినిమాని తొక్కేసి ఇరుముడి థియేటర్లని ఖాళీ చేయించి దానికి ఇచ్చి మనం ఏదైతే మాట ఇచ్చారో ప్రభుత్వం జీవో జారీ చేసినా సరే మేమైతే మాత్రం టికెట్ రేట్లు పెంచాం, ఆడియన్స్ని దోచుకోము అని గొప్పలు చెప్పిన ఈ ఫ్యామిలీ, ఈ దిల్ రాజు గారి ఫ్యామిలీ ఇప్పుడు ప్రజెంట్ టాక్సిక్ సినిమా విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 50-100 రూపాయల వరకు హైక్స్తో పాటు ప్రీమియర్ షోస్కి, అది ఎర్లీ మార్నింగ్ షోస్కి తెలుగు రాష్ట్రాల్లో 600 రూపాయల వరకు వసూలు చేస్తూ జనాలు దోచుకుంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఒకటే, ఇదంతా ఒకటే మాఫియా. అంటే ఎవడు సినిమా రిలీజ్ అయితే ఎవడు సినిమా డబ్బింగ్ సినిమా కొనుక్కున్నా ఎక్కువ రేటు కొనేసాం, ఇది కొనేసాం అని చెప్పి రుద్దేది ఎవరి మీద అంటే ఆడియన్స్ మీద. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఒక పిచ్చనా కొడగలు కదా. హీరోతో సంబంధం ఉందో, డైరెక్టర్తో సంబంధం, కంటెంట్ నచ్చితే అది ఎవడైనా సరే కోట్లు కురిపిస్తాం. సో అందుకే వీళ్ళు ఎలాంటి యాసలు వేస్తున్నారు. ఇదే వ్యక్తులు పెద్ద సినిమా టైంలో మామూలు రచ్చ చేయలేదు. మాకేమో షేర్ వాల్యూ కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలి, టికెట్ హైక్ చక్కర్లేదు, ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈ టాక్సిక్ అనే సినిమాని 80 కోట్లకి వెళ్ళి కొనేసరికి, అది కూడా ఒక డబ్బింగ్ సినిమాకి, ఒక కన్నడ సినిమాకి కొనేసరికి టికెట్ రేట్లు ఇష్టానుసారంగా పెంచేసి ఇప్పుడు దోచుకోవడం కాదు దిల్ రాజు గారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే తెలుగు ఆడియన్స్ కూడా అంటే మనకి ఎలా ఉంటుందంటే కంటెంట్ నచ్చితే, ఇందాక చెప్పుకున్న విధంగా కంటెంట్ నచ్చితే హీరోతో సంబంధం ఉండదు, డైరెక్టర్తో సంబంధం ఉండదు, ఎక్కడ తీసుకెళ్ళి ఆపుతాం వాళ్ళకే తెలియదు. ఈ వీక్నెస్నే పట్టేసి తెలుగు ఆడియన్స్ అనే వాళ్ళకి సినిమా బాగుంటే చాలు, వాళ్ళు హీరోతో పట్టించుకోరు, డైరెక్టర్తో పట్టించుకోరు, ఇంకా కలెక్షన్ వర్షం కురిపిస్తారా అని ఏకైక నమ్మకంతో వాళ్ళు మన వీక్నెస్తో ఆడుకుంటున్నారు. ఎంత దారుణం. కాకపోతే ఇదే కన్నడ ఇండస్ట్రీలో, ఇదే బెంగళూరులో సిటీల్లో మన తెలుగు సినిమాలకి ఫ్లెక్స్ కట్టడం పోయాయి. ఎందుకంటే తెలుగులో ఉంది, కన్నడ భాషలో లేదు. కానీ మన తెలుగు పీపుల్ ఎంత మంచోళ్ళంటే ఆంధ్ర, తెలంగాణని మనలో మనం కొట్టించేస్తాం, కానీ బయట నుండి ఎవడు వచ్చినా సరే డైరెక్ట్గా డోర్లు తెరిచిపెట్టేస్తాం. సో ఇప్పుడు దిల్ రాజు గారు ఎంత యాక్ట్ చేసిన దిల్ రాజు గారు ఎప్పుడూ కూడా జనాల మీద దోచుకోం, టికెట్ రేట్లు పెంచే ఆలోచన లేదు అని గొప్పలు మాట్లాడిన దిల్ రాజు గారికి చెప్పేది ఏంటంటే, భయ్యా నువ్వు లాస్ట్ టైం వాల్తేరు వీరయ్య, అదేవిధంగా మన వీరసింహారెడ్డి రిలీజ్ అయిన టైంలో విజయ్ గారి వారసుడు సినిమాని తీసుకొచ్చి కూడా ఎలాగైనా ఎత్తున పెట్టావు. అంటే కొన్ని థియేటర్ని పకడ్బందీగా నీ చేతిలో పెట్టుకొని నువ్వు ఏది చేస్తే అదే సాగుతుందంటే చాలా తప్పు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలాగైతే తిన్నావు నువ్వు సంక్రాంతి టైంలో విజయ్ గారి సినిమాని చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ సినిమా మధ్యలో వేసేసి ఏదో చేసేద్దాం అనుకున్నావు. కానీ కట్ చేస్తే ఎవడు దేకనన్నా దేకలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ టాక్సిక్ విషయానికి వస్తే సినిమా బాగుంటే నీ అదృష్టం, బాగా లేదా నిన్ను చీల్చి చెండాడేస్తారు తెలుగు ఆడియన్స్. ఎందుకంటేనా ఇరుముడి సినిమా సక్సెస్ చూసి ప్రతి ఒక్కడు తమ ఓన్ హీరో హిట్ కొట్టిన విధంగా ఉన్నారు. అంటే ఏదో రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరో సెలబ్రేట్ చేయడం కాదు, మొత్తం ఇండస్ట్రీ, మొత్తం అన్ని ఫ్యాండమ్స్ కలిపి ఇరుముడి సినిమాని సెలబ్రేట్ చేస్తుంది. ఇలాంటి టైంలో ఇంత మంచి రన్ ఉన్న ఇరుముడి సినిమాని వదిలేసి నువ్వు థియేటర్లన్నీ కూడా తీయించేసి టాక్సిక్ సినిమా వేస్తున్నావు కదా, అది చాలా తప్పు భయ్యా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇరుముడి లాంటి సినిమా ఏదో పండగ సీజన్ కాదు, ఏది కాదు, అయినా సరే మారుమూల థియేటర్లో కూడా ఫుల్స్ పెడుతుంది. ఓకే, సినిమా బాగోపోతే నువ్వు తీసేసిన థియేటర్లు పెద్దగా ఎవడ పట్టించుకోడు, కానీ బాగున్న సినిమాను కూడా తీసి చూద్దాం టాక్సిక్ సత్తా ఏంటో అనేది రేపు సాయంత్రం, రేపు మ్యాట్నింగ్లో తెలిసిపోద్ది. అప్పుడు మళ్ళీ రివర్స్ ఇరుముడి సినిమా ఆ థియేటర్లో పడలేదో నీకు మాత్రం ఉంటుంది భయ్యా.